ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుచా తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యంగా సూపర్ 6తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వారికి అండగా నిలబడమే ప్రభుత్వ జయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో ఆయన దెందులూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు సమస్యలపై స్వయంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి వినతిపత్రం అందించి సమస్యలపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందించి తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతమనేనికి తెలిపారు. అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగిందని, వాటి నుండి విముక్తి పొంది నవ్యాంధ్ర సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజా పరిపాలన వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారమే జయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించిన 2 బాలలకు చేసిన ఆపరేషన్ వల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని నిర్లక్ష్యానికి కారకులైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పలువురు రైతు సమస్యలపై కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు నిన్నగాక మొన్న ఈ ఏరువాక కార్యక్రమం పౌర్ణమి కూడా అయింది. గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధాన్యం రైతులకి 1700 కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి టోపీ. రబీ పూర్తయి 2 నెలలు అయినప్పటికి కూడా కౌలు రైతులకు కానీ, వ్యవసాయం చేసేటువంటి రైతుకు కానీ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈనాడు నారుమళ్ళు పోసుకోలేనటువంటి పరిస్థితి, కౌలు డబ్బు కట్టకుండా పొలంలో దిగలేనటువంటి పరిస్థితి యాజమాన్యానికి. వీటన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం. మా ఉమ్మడి జిల్లాలోనే 221 కోట్లు రావాలి. ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే 40 కోట్ల చిల్లర రైతాంగానికి గత ప్రభుత్వం ధాన్యం తోలకం తాలూకా బకాయి ఉంది. వాటిని తక్షణమే విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ 2 బాబులకి కూడా ప్రమాదం జరిగితే 2 కాళ్ళు మోకాళ్ళు ఇవి చూడండి ఎట్లా పోయినాయో. ఇది ఫెయిలు. ఈ మోకాలు చెప్ప ఇక్కడ సర్జరీ చేశాడు, ప్లేట్ వేసాడు, కాలు వంకర పోయింది. ఇది ఇతను కూడా ఇటు పక్కన నాన్న, ఈ పక్క తీసుకురా. చిన్న వయసు, పుట్టుకతో బాగానే పుట్టాడు. ప్రమాదం జరుగుతూ వల్ల ఎవరైనా హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ని దేవుడిగా నమ్మి వైద్యం చేయించుకుంటాం. అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 2 మోకాళ్ళు సేమ్ రైట్ లెగ్స్ నీ దగ్గర 2 కూడా బెండ్ అయిపోయినాయి. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఎంక్వైరీ చేయమన్నాం. ఈ యొక్క వృత్తిపరంగా వాళ్ళు ఏదన్నా ల్యాప్సెస్ ఉండుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వైద్యం జరిగిన తర్వాత రికవరీ రాకపోతే తక్షణమే కంప్లైంట్ ఇవ్వండి. వాటినన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపిస్తుంతో పాటు మళ్ళీ అది రెక్టిఫై చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాము. అవన్నీ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ జగన్ అన్న కంపెనీ తొంగలోకి తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా పాత ప్రజాప్రతినిధులు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో సొంతంగా కొనుక్కున్నట్టుగా మళ్ళీ ఊళ్ళో బిల్డప్, కలరింగ్లు అదంతానేమో 40% రైతుల కోసం ఆ గ్రామంలో కస్టమైజేషన్ కోసం ఐర్ సెంటర్కి ఇచ్చారు. అది దాన్ని ఏమంటారంటే అద్దె కేంద్రం అంటారు. అక్కడ ఎవరైనా సరే ఆ ట్రాక్టర్ని అద్దెకి తీసుకోవచ్చు.
అంతే, ఊరినే కాదు, అద్దెకి పెట్టాలి. కానీ వీళ్ళు అక్కడ అద్దెకి తిప్పరావు. ఎవడికి పేద బడుగు బలహీన వర్గాల రైతులకి ఎవడికి ఒక్కడికి కూడా దున్నలా. వాళ్ళలాగా కూల్చివేత ప్రభుత్వం కాదు మాది. అవసరం మేరకు ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, ఏ విధంగా లేదంటే క్రమబద్ధీకరించాలి, ఎట్లా చేయాలనేది మా నాయకుడికి ఉన్నటువంటి అనుభవం బహుశా ఈ దేశంలో ఎవరికీ లేదు. వాలంటీర్లు ఆ రోజు వాళ్ళ ఏజెంట్లలాగా పనిచేయడానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎవరైతే మిగిలి ఉన్నారో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తాం. వాళ్ళల్లో కూడా బాగా పనిచేసేవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, మిగిలినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం.